సిపిఐ విలువలు కోల్పోతా ఉంది. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. అంటే శంకర్ అనే వ్యక్తి వసూలు చేయటం అలవాటు చేసుకున్నాడు. అంటే ఆయన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ పేరుతోటి మా ఎమ్మెల్యేలను, మా ఎంపీ గారిని సందాలు ఇవ్వాలని అడిగే పరిస్థితి. ఇవ్వకపోతే నిరాధారణమైనటువంటి ఆరోపణలు. నేను సిపిఐ అధినాయకత్వానికి సూచిస్తా ఉన్నాను, ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో కొనసాగితే మీకున్న కాస్త గౌరవం కూడా పోద్ది. శంకర్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద, తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడ్డాడు. దానికి సిద్ధంగా ఉండాలి శంకర్. నీ పేరు వసూలు రాజా, నువ్వు మాట్లాడే స్థాయి కాదు. నీ గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టలా, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని పెట్టాం. ఇసుక అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. గతంలో ఒక ట్రాక్టర్ 7,000, ఒక లారీ 22,000 ఉన్నటువంటి నేపథ్యంలో, టన్ను 1,000 రూపాయలు అమ్మినటువంటి నేపథ్యంలో పేదవాడికి ఇసుక దొరక్క, కార్మికుడికి పని దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేదవాడికి ఇసుక ఇబ్బంది పడకూడదు, కార్మికుడి ఇబ్బంది పడకూడదు అని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. దానివలన ఈ రోజున ప్రజలు పండగ చేసుకుంటా ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పడతా ఉన్నారు. కేవలం 7,000 ఉన్నటువంటి ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 2,700 రూపాయలకు దొరుకుతా ఉంది. ఉచితంగా ఇసుక ఇస్తే ఇసుకలో ఏ రకంగా దోపిడీ జరుగుద్దో శంకర్ సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల్ని ఆచరణలో పెట్టడానికి ఎంపీ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక రీచ్లు ఉన్నాయో దాని నియంత్రణ చేసి పేదవాడికి ఉచితంగా అందాలి ఇసుక అనేది ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు. ఎవరన్నా చిన్న చితక పొరపాటు చేస్తే నిర్దాక్షిణ్యంగా ఆ లారీలని సీజ్ చేయమని ఎంపీ గారు చెప్తా ఉన్నారు అధికారులకి. నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఈ రోజున శంకర్, కేసినేని చిన్ని గారు ఎలక్షన్ల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ప్రజల మనసులోకి వెళ్ళాలని తన సొంత డబ్బులతోటి అన్నా క్యాంటీన్లు పెట్టి, హెల్త్ క్యాంపులు పెట్టి, పేదవాడికి పిల్లలకి ఫీజులు కట్టి, కళ్ళ ఆపరేషన్ చేసి, కళ్ళజోళ్ళు ఇచ్చి ఎంతోమంది కార్యకర్తలను ఆదుకొని ప్రజల మనసులు చూరగొన్నాడు. కాబట్టే ఇవాళ ఎలక్షన్లో 2,85,000 అంటే విజయవాడ చరిత్రలో అంత మెజారిటీ ఎప్పుడు రాల. ఇప్పుడు ఆయన ఆలోచన ఒకటే, ఏదైతే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారో, చిన్న వయసులో ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చారో, ఆ ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఉండాలి. విజయవాడ పార్లమెంటుని 25 పార్లమెంట్లో ఆదర్శవంతమైనటువంటి పార్లమెంటుగా తీర్చిదిద్దాలనేటువంటి తపనతో ఆయన చేసేటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నారు, నారా లోకేష్ గారు మెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే మెప్పించగలిగినప్పుడే ఒప్పించగలుగుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.